కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ఒక 7 డేస్ నుంచి వీడియోస్ అయితే తీస్తున్నాను, కానీ నాకు వాటిని ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత టైం అయితే ఉండట్లేదు. సో నేనైతే ఏవి కూడా అప్లోడ్ చేయట్లేదు. ఇంకా ఈరోజు నా వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకోలేదు. అంటే బజ్జీ అని ప్రిపేర్ అయ్యి ఉంటే నేను బజ్జీ పిండి అనేది కలుపుకునేదాన్ని. నేనైతే ఈరోజు ఉప్మాను ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను. అనుకోకుండా అయితే ఒక 3 డేస్ నుంచి అయితే గేట్లు బిగించడానికి వస్తామని చెప్తున్నారు, కానీ రావట్లేదు. సో ఈరోజైతే అనుకోకుండా వచ్చారు. మార్నింగ్ 6కి 6:30 ఆ టైంకి అయితే వచ్చారు. నేను ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు ఇంకా బయట నుంచి టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా బజ్జీ పిండి అయితే అప్పటికప్పుడు నేను రెడీ చేసుకుంటాను. ఒక్కొక్కసారి అప్పటికప్పుడు రెడీ చేసుకున్నా సరే మనకి టేస్ట్ అయితే ఏం మారదు. పర్ఫెక్ట్‌గా అయితే బజ్జీ వచ్చేస్తది. నేను అది ఎలా చేస్తాను అంటే, చక్కగా మన దగ్గర పెరుగు ఉంటుంది కదా! వాటర్ అయితే నేను అసలకి యూజ్ చేయను. ఓన్లీ పెరుగు మాత్రమే యూజ్ చేస్తాను. దాంట్లోనే వాటర్ మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే వంట సోడా అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని పిండి అనేది పర్ఫెక్ట్‌గా కలిపేసి మనకి అంటే కలిపామా లేదన్నట్టు కలిపేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే తర్వాత పర్ఫెక్ట్ మెజర్మెంట్‌తో అయితే వచ్చేస్తుంది. పిండి అయితే మెత్తగా దూదిలా వచ్చేస్తది. సో ఆ పిండి బజ్జీ వేయడానికి చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో అప్పటికప్పుడు కలుపుకున్నా నాకు ఇబ్బందేమి ఉండదు. నైట్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుందనమాట దాని ప్రాసెస్ అయితే. ఏంటంటే మార్నింగ్ టైంలో అన్ని వర్క్‌లు ఒక్కసారి అవ్వాలంటే అవ్వవు కదా! నేను వాళ్ళొచ్చారు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటంటే పప్పుచారు. అంటే పునాస మామిడికాయ చాలామందికి తెలిసే ఉండుంటుంది. ఇది మా బాబాయ్ వాళ్ళ చేలో ఉంటే మా పిన్ని పంపించారు. ఇంకా నేనైతే మామిడికాయ పప్పుచారు చేసేసి ఎట్లనో బజ్జీ వేసి బజ్జీలోకి చట్నీ ఒకటి చేసి రైస్ ఒకటి చేస్తే సరిపోద్ది. వర్క్ అయితే అంతవరకు అయితే ఫినిష్ అయిపోద్ది. ఈరోజు కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకైతే వెంటనే నేను క్యారియర్ పెట్టి పంపించలేదు. వాళ్ళని నార్మల్‌గా పంపించేసాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత రెండో గేట్ కూడా బిగించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు 8:20 ఆ టైం దాకా కూడా పాపం ఒక సైడ్ గేట్ మాత్రమే బిగించారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే సెకండ్ గేట్ కూడా బిగించేయడం జరిగింది. తర్వాత అయితే ఆఫ్టర్‌నూన్ వరకు ఉంది వాళ్ళకి వర్క్ అయితేని 12 ఆ టైం వరకు ఉంది. నెక్స్ట్ ఆ వర్క్ ఫినిష్ చేసుకుని అయితే వెళ్ళిపోయారు. ఇవి 2 డేస్ అయితే ఓపెన్ చేయొద్దని చెప్పారు. ఈ గేట్ల విషయం వచ్చేసరికి అయితే నేను ఒక చిన్న టాపిక్ అయితే చెప్తాను. అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉండుంటుంది. ఒకవేళ కొత్త మెంబర్స్ చూస్తున్నారేమో అని చెప్పేసి నేను ఈ టాపిక్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ గేట్లయితే మా బాబాయ్ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా స్టీల్ గేట్లు పెట్టాలని చెప్పేసి అనేవారు బాబాయ్ అయితే మాత్రం. మ్యాక్సిమం మేము కూడా వాటి కోసమే ట్రై చేసాము. బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటని చెప్పేసి ఇంకా ప్రతి చోట తెలుసుకోవడం అట్లా చేయడం చేసాము. సడన్గా మేము గృహప్రవేశం జరిగిన ఒక 5 డేస్‌కి బాబాయ్‌కి సడన్గా అలా అవ్వటం, నెక్స్ట్ కూడా అస్తమాను ఇలా అనేవాడు కదా మా బాబాయ్ అని చెప్పేసి తను కూడా స్టీల్ గేట్లే పెట్టాలని చెప్పేసి అయితే అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అయితే వాటిని మానేసి మళ్ళీ ఇవి ఐరన్ గేట్లు అయితే పెట్టడం జరిగింది. ఏమనుకున్నారంటే స్టీల్ గేట్లు పెడితే అస్తమాను బాబాయ్ ఎదురుగుండా ఇలాగ అనేవాడు కదా, ఇలా పెట్టించాం కదా అని చెప్పేసి ఆ దిగులు ఉండిపోతుందని చెప్పేసి తను మానేశారు. కానీ నా థాట్ అంటే నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే బాబాయ్ స్టీల్ గేట్లు పెట్టమని ఎంతో రిక్వెస్ట్ చేశారు. ఆఖరికి ఒక 2 డేస్‌లో తను ఉండరు అనే విషయం కూడా మాకు తెలీదు. ఎవరికీ తెలీదనుకో. ఆ టైంలో కూడా స్టీల్ గేట్లే పెట్టాలని చెప్పేసి మమ్మల్ని ఫోర్స్ చేశారు. ఈరోజు బాబాయ్ మాట కాదని చెప్పేసి ఇవి పెట్టామని ఎక్కడో చిన్న బాధ అయితే ఉండిపోయింది. అలా చూసుకుంటే నాకు ఇంట్లో ప్రతి ఒక్క గుర్తు మా చెల్లి వాళ్ళకంటే ఎక్కువగా నాకే మెమోరీస్ ఇచ్చేసాడు మా బాబాయ్ అయితే మాత్రం. మా ఇంట్లో ప్రతి ఒక్క డిజైన్ మా బాబాయ్ నేను కలిసి సెలెక్షన్ చేసుకున్నదే. టైల్సే కాదు, ఆర్చీ డిజైన్సే కాదు, అండ్ కిచెన్ టైల్స్ లేదా ఫ్లోర్ టైల్స్ ఇవే కాదు, ప్రతిదీ మా బాబాయ్ నేనే సెలెక్షన్ చేసుకున్నాము. అండ్ మా ఇంటికి ఎలివేషన్ కూడా అవ్వలేదు. ఆ ఎలివేషన్ వర్క్ కూడా ముందు మేమిద్దరం డిసైడ్ చేసేసుకున్నాం. అది కూడా అంత మెమోరీస్ ఉన్నాయి మా బాబాయ్ తోటి నాకు. ఇంట్లో కనీసం పూజ గదిలోకి వెళ్తే అక్కడ కూడా నాకు మా బాబాయ్ మెమోరీస్ ఉన్నాయి. మా చెల్లి వాళ్ళకి కూడా అంత చేయలేదు మా బాబాయ్, నాకు అంత చేశారు.
నేనైతే ఎప్పుడు ఒకటే అనుకుంటా. ఎందుకంటే మంచి వాళ్ళని, మంచి చేసే వాళ్ళని దేవుడు ఎక్కువ డేస్ ఉంచడు. ఇది మాత్రం నిజం. చాలా మిస్ అయిపోయాం మేమైతే. మా బాబాయ్ జ్ఞాపకాలే కాదు, మా బాబాయ్ మాతో గడిపిన క్షణాలే కాదు, తన అల్లరి చేష్టలే కాదు, చూస్తూ చూస్తూ 1 ఇయర్ దగ్గర పడిపోయింది. సో, నేను ఎక్కువైతే తన గురించి మాట్లాడలేకపోతున్నాను. ఇంకా టాపిక్‌లోకి వచ్చేసి నేను చెప్పాను కదా! ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే పిండి ఇంకిట్లా దూదిలా అయిపోతుందనమాట. చాలా క్రిస్పీగా వస్తాయి. బజ్జీలైతే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. ఈ బజ్జీలోకి చట్నీ ఏదైతే బావుంటుందంటే, నాకు తెలిసినంత వరకైతే వేపుడు శనగ పప్పులో మళ్ళీ ఇంకా కొంచెం నువ్వులు, కొంచెం మామిడి తురుమేసుకుంటే అది టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా! అదైతే మాత్రం. నేనైతే అట్లనే చేశాను. బట్ ఒక్క నువ్వులైతే మిస్ అయ్యాయి. ఎప్పుడు బజ్జీ వేసినా నేను అవే చేస్తాను. ఒకవేళ మిస్ అవుతే మ్యాంగో మిస్ అవ్వాలేమో కానీ, ఆ 2 అయితే అస్సలు మిస్ అవ్వవు. ఆ చట్నీ చాలా టేస్ట్ వస్తాయి. బజ్జీలోకైతే మాత్రం చాలా బావుంటుంది కూడాని. సో, ఫైనల్‌గా నేను వేసిన తర్వాత అయితే అంటే మా ఇంటికి వర్క్ చేయడానికి మా రిలేటివ్సేననమాట. ఎవరో కాదు 2 మెంబర్స్ వచ్చారు. ఈ బజ్జీ వేసేసిన తర్వాత నాకు ఇంకొక డౌట్ వచ్చింది. చాలా వరకు చాలామంది మార్నింగ్ టైమ్ ఆయిల్ ఫుడ్‌ని అవాయిడ్ చేస్తారు కదా! వాళ్ళు తినరేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ వాళ్ళన్నారు తింటామక్క అని చెప్పేసి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళకేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసైతే ఇంక వెంటనే వాళ్ళ స్కూలుకి పంపించేయడం జరిగింది. ఈరోజు ఈ హడావిడి అంతా పెట్టుకోవడం వల్ల 20 మినిట్స్ లేట్ అయ్యారు వాళ్ళు. ఇలా గేట్లు బిగించిన తర్వాత 2 డేస్ అయితే అటు ఇటు వెళ్ళడం కుదరదని చెప్పేసి అన్నారని స్కూల్ ఆపేద్దామని చెప్పేసి అన్నారు. బట్ మొన్నటి వరకు కూడా హెల్త్ బాగోక ఒక 10 డేస్ పైనే స్కూల్ మానేశారు పిల్లలైతేని. ఇంకా సిలబస్ కూడా అయిపోవస్తుంది. సోమవారం నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేసేస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా మిగిలిన 2 డేస్ కూడా ఆపేస్తే ఎట్లా అని చెప్పేసి పంపించేసాను. కానీ ఈవినింగ్ మళ్ళీ పిల్లలు లోనకి ఎలా వస్తారో ఏంటో అని చెప్పేసి కొంచెం భయం పట్టుకుంది. కానీ ఇంకా మా ఏం చేశారంటే ఇంకా వేరే వాళ్ళది నుంచునైతే తీసుకొచ్చారు. ఇంకా దాని ద్వారా పిల్లలు వచ్చేస్తారని చెప్పి అన్నారు. కానీ చిన్న పిల్లలు కదా! ఎట్లా వస్తారని కొంచెం భయపడ్డాను. కానీ పర్వాలేదులే బానే వచ్చేసారు. ఆ వీడియో క్లిప్ కూడా నేను చివరిలో యాడ్ చేశాను. అదైతే మిస్ అవ్వద్దబ్బా ప్లీజ్ కదా! అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కదా! ఒక చిన్న లైకేస్తే నాకు ఒక ఎదగటానికి ఒక స్టెప్ అవుతుంది కదా! ఇంతవరకు నా వీడియో చూస్తే ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ వరకు నా వీడియో చూసిన వాళ్ళు కనీసం నా మాట రిక్వెస్ట్ చేస్తున్నాను కదా! ఈ ఒక్క రిక్వెస్ట్ కన్నా ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా! కనీసం 100 వ్యూస్ వస్తున్నాయంటే దాంట్లో 10 లైక్స్ కూడా ఉండట్లేదు. చాలామందికి లైక్ కొట్టడం తెలియదు. వాళ్ళైతే ఓకే. తెలిసి కూడా చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు మీకు నచ్చితే కొట్టండి. నచ్చకపోతే వద్దు. కాకపోతే ఇంతవరకు చూసారు కదా! ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా! ప్లీజ్ కదా! ఇలా ఇంట్లో బజ్జీ వేసుకునేటప్పుడైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. తెలిసిన వాళ్ళైతే ఓకే. తెలియని వాళ్ళైతే ఫాలో కండి. ఫస్ట్ అంటే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్నేస్తాం కదా బజ్జీలు. ఫస్ట్ అయితే ఎక్కువెయ్యొద్దు. ఒక 5, 6 బజ్జీలు అయితే వేసుకొని పక్కనెట్టేసేయండి అవి. ఫస్ట్ ఏసుకున్న బజ్జీ అయితే అంత పర్ఫెక్ట్‌గా అంటే అంత గుల్లగా అయితే రావు. లోపలైతే పిండిలా ఉంటుంది. అవి వేసేసాక ఒక 2 మినిట్స్‌కి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే నార్మల్‌గా అయితే వేసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ వాయి ఎప్పుడు కూడా నార్మల్‌గా అయితే రాదు. మనం రెండోసారి ఏసుకున్న వాయికి ఫస్ట్ ఏసిన వాయికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా తక్కువే ఏసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలినవి నార్మల్‌గా వేసుకుంటేనే బెటరు. నాకు తెలిసిన టిప్ ఇది. తెలిసిన వాళ్ళైతే ఓకే. తెలియని వాళ్ళే ఫాలో కండి. ఇంకా పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే ఇంకా వర్క్ చేయడానికి ఇంకా పెదనాన్నగారు, మా తమ్ముడు వచ్చారు కదా! ఇంకా వాళ్ళిద్దరికైతే టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా టీ టైమ్ అనమాట. టీ టైమ్ అయిపోయింది కదా! ఇంకా టిఫిన్ పెట్టిన తర్వాత టీ ఇవ్వాలి కదా! ఇంకా సరే అని చెప్పేసి ఇంకా టీ పెట్టి ఇంకా వాళ్ళకైతే టీ ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకా పెద్దగా ఉన్నాయి కదా! బజ్జీ అయితే అమ్మమ్మ అయితే తిననన్నారు. పెద్దగా ఉంటాయి చిన్న చిన్నగా కావాలన్నారు ఆవిడైతేని. ఇంక సరే అని చెప్పేసి మళ్ళీ వర్క్ ఇంకా ఎక్కువైందనమాట. ఇంకా చిన్న చిన్న బజ్జీ వేసేసాను. ఇంకా వేసి ఇంకా అమ్మమ్మకి టిఫిన్ వడ్డించేసాను. ఫైనల్‌గా అయితే మా గేట్లు చూపిస్తాను. ఇంక వర్క్ అయితే ఉంది. బట్ వర్క్ జరుగుతూ ఉండగా అయితే చూపించాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే సెకండ్ గేట్ కూడా పెట్టేశారు. ఇంకా గేట్ పెట్టిన తర్వాత అయితే మా ఆయన లోపల ఉండిపోయారు. కానీ ఇంకా ఉండిపోతారని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ పొలంలో వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇంకా నుంచిన ద్వారా అయితే మా ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు. ఈ వర్క్ చేస్తున్నారు కదా! మాకు కాంట్రాక్ట్ తీసుకున్నదైతే మా రిలేటివేననమాట. తను మేనమామే అవుతారు నాకు. మావయ్య వచ్చి ఇంక అస్తమానం చూసుకుంటూ ఉంటే ఇంక ఈ తమ్ముడైతే వర్క్ అనేది ఫినిష్ చేసేస్తున్నాడు.
ఇంకా సిమెంట్ వర్క్ ఉందన్నమాట. గేట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా సిమెంట్ వర్క్ అయితే ఉంది. ఇంకా నేను మిగిలిందంతా అయితే ఏం షూట్ చేసుకోలేదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అయితే ఎక్కడ చిందరవందరగా ఉంటాయి కదా అన్నీని. ఇంకా అన్నీ క్లీన్ చేసుకుని నేను ఈరోజు క్యారేజ్ అయితే పెట్టలేదు పిల్లలకి. ఇంకా పాలు అనేది కాచుకుని ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలు ఉండగానే నాకు పప్పు అనేది అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా దాన్ని మరిగించి తాలింపు పెట్టడం అయితే చేశాను. ఇంకా బయట అయితే తమ్ముడు ఉన్నాడు కదా, తన హెల్ప్ తోటి అయితే క్యారేజెస్ అయితే పంపించేసాను. ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎక్కువ ఏదన్నా ఇష్టపడతారు అంటే అది పప్పుచారు అనమాట. అది చేసిన ఇష్టంగానే చేస్తాను, తినాలన్నా ఇష్టంగా తింటామన్నమాట ఇంట్లో. అంత ఇష్టం పప్పుచారు అంటేనే. అందులోనూ మామిడికాయ పప్పుచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కంప్లీట్గా మా పిల్లలైతే ఇంకా వేరే దాంట్లో స్నాక్ కింద తీసుకోవడానికి కూడా వేరే ఏం తీసుకోరనమాట. పప్పుచారు అంటే అంత ఇష్టంగా తీసుకుంటారు ఇంట్లో మాకు. ఇంకా కొత్తిమీర ఉంటే కనుక కంపల్సరీ దాన్ని మిస్ అవ్వను. అది లేకపోతే కనుక ధనియాలు అయితే కంపల్సరీ వేస్తాను ఇలా పప్పుచారులోను. పెసరపప్పు చారు ఒక టేస్ట్ ఉంటుంది, కందిపప్పు చారు ఒక టేస్ట్ ఉంటుంది. అందులోనూ ఈ తాలింపు పెట్టి తాలింపు వేస్తాను చూడండి, ఆ స్మెల్ కోసం నేను చివరి వరకు వెయిట్ చేస్తాను. దాని నుంచి వచ్చే స్మెల్ అంత బాగుంటుందన్నమాట. ఫైనల్గా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టేసి అయితే ఇంకా తమ్ముడికి ఇచ్చి అయితే పంపించేసాను. ఇంకా ఎప్పుడూ కూడా వర్క్ ఏదైనా ఉంటే వర్క్ ఫినిష్ చేసిన తర్వాత అయితే మిగిలిందంతా క్లీనింగ్ చేసుకుంటాను. బట్ ఈరోజు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ క్లీనింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని తర్వాత పాలు కాయడం ఇలా పప్పుచారు తాలింపు, ఇంకా పప్పుచారు అది తాలింపు పెట్టేసి క్యారేజ్ అయితే పెట్టేసి ఇంకా తమ్ముడు హెల్ప్ తోటి అయితే ఇంకా క్యారేజ్ అయితే పంపించేసాను. ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ పని అయిపోయిందంటే ఇంకే వర్క్ లేనట్టే కదా లేడీస్కి అయితేని. అదే పెద్ద వర్క్ కింద కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ పని చేసుకుంటే కొంచెం ఈవినింగ్ టైంకి మనం కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఈవినింగ్ వర్క్ ఉండదు, నైట్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ వర్క్ ఉండదు. నా పర్పస్ అయితే ఇది, నేను ఇట్లా ఆలోచిస్తాను. సో ఇదైతే ఈవినింగ్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అయితే మా వాడైతే పెద్ద సాహసమే చేస్తున్నాడని అనుకోవాలి. కొంచెం భయపడ్డాను కానీ వాడే అసలు భయపడలేదు, చాలా ఈజీగా ఎక్కేసాడు. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా మా పాప అయితే ఏడవటం ఒకటే తక్కువ. తనైతే అనుకుంటాం కానీ వయసులో పెద్దవాళ్ళేమో చిన్నవాళ్ళ ప్రవర్తిస్తారు, చిన్నవాళ్ళేమో పెద్దవాళ్ళ ప్రవర్తిస్తాడు. వయసులో మా బాబు చిన్నవాడైనా సరే ఇంకా తనైతే చాలా ఈజీగా ఎక్కేసి వచ్చేసాడు భయపడకుండా. మా పాప అయితే ఏడుపు మొహం పెట్టేసింది తనైతేని. ఇంకా నాకైతే బయటకు వెళ్ళడానికి లేదని చెప్పేసి శైలుని క్లీన్ చేయమన్నాను. తనైతే మాత్రం ఏడుపు ఒక్కటే తక్కువ, చాలా భయపడిపోయింది. ఇంకా తను వచ్చిందో లేదో అమ్మో నేనైతే అస్సలు ఎక్కను, నేనైతే అసలు దిగను అందే. మా అబ్బాయి అయితే మాత్రం అలా ఎక్కాడా. మళ్ళీ కొంచెం హోంవర్క్స్ అవి ఫినిష్ చేసుకుని నేను సైకిల్ తొక్కుంటా, నేను వెళ్తా అని చెప్పేసి మళ్ళీ తను వెళ్ళిపోయాడు. తను వెళ్తుంటే తినేమో ఎట్లా ఎక్కుతున్నాయి ఎలా వస్తున్నా అని చెప్పేసి తెంచి వస్తుంది. అలాగా చిన్నవాళ్ళేమో పెద్దవాళ్ళగా, పెద్దవాళ్ళేమో చిన్నవాళ్ళలాగా బిహేవియర్ చేస్తారు. అందులో ఏ విషయంలో అయినా సరే మా బాబాయ్ అయితే కొంచెం పెద్దవాళ్ళ బిహేవియర్ చేస్తాడు. మా పాప ఏమో కొంచెం ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. చెప్తే నమ్మరు. కిందేమో మా ఆయని, పైనేమో నన్ను ఒక 10-15 మినిట్స్ అయితే అట్లానే నుంచోబెట్టేసి మమ్మల్ని అసలు దిగనంటే దిగనని ఏడుపొహం పెట్టేసి కూర్చుంది. అసలనే భయపడుతుందంటే ఇంకా భయపడే వాళ్ళకి ఇంకా పిరికితనం రావాలి. ఇంకా భయపడిపోయేటట్టేమో తను భయపెట్టడం వాళ్ళ డాడీ. ఇంక ఈ అమ్మాయేమో నేను దిగను అని అంటాం. ఎంతసేపు ఎంత టైం పట్టేసిందో. మా బాబేమో తను తొందరగా వచ్చేస్తానని చెప్పేసి వెకిల్ చేష్టలు చేస్తా, ఒకవైపు వీడియో తీస్తా, నవ్వుతా తను ఇంకా ఇంకా ఏడిపించేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ గురించి బాధపడట్లే, రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు రేపు ఎలా దిగాలని ఆ మాట చెప్పేసి ఏడ్చేస్తుంది. ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత అయితే మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఈ మిరపకాయలు అయితే వచ్చేసి మొన్న మా ఊర్లో వినాయక సంతర్పణ జరిగినప్పుడు మా బాబాయ్ పేరు చెప్పేసి అయితే మిరపకాయ బజ్జీ అయితే వేశారు. ఆ మిరపకాయలు ఉంటే కనుక ఈరోజు నేను మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఇదండి వ్లాగ్. నచ్చితే కనుక చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.